ఒక ఆలయం, దాని లోపల దాచిన అపారమైన సంపద. కానీ ఆ సంపద కంటే ప్రపంచం ఎక్కువగా మాట్లాడుకునే విషయం ఒక మూసి ఉన్న గది. ఆ గది తలుపు ఎందుకు ఇప్పటికీ తెరవలేదు? దాని లోపల నిజంగా ఏముంది? 2026లో కూడా సమాధానం లేని ఈ రహస్యం ఏంటి? హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్టరీ ఫైల్స్ తెలుగు. ఈరోజు మనం ఒక కొత్త మిస్టరీ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మిస్టరీ వెనుక దాగున్న ఆసక్తికరమైన విషయాలేంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న శ్రీ పద్మనాభస్వామి ఆలయం విష్ణుమూర్తికి అంకితం చేయబడిన అత్యంత ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటి. ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది, కానీ ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రసిద్ధి చెందడానికి ప్రధాన కారణం దాని అండర్ గ్రౌండ్ వాల్ట్స్. ఆలయంలో ఉన్న అండర్ గ్రౌండ్ చేంబర్స్ని డాక్యుమెంటేషన్ కోసం ABCDEF అనే పేర్లతో గుర్తించారు. 2011లో సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కొన్ని వాల్ట్స్లో ఉన్న వస్తువులను పరిశీలించి ఇన్వెంటరీ తయారు చేసే ప్రక్రియ మొదలైంది. వాల్ట్ ఏ సహా కొన్ని చేంబర్స్ నుంచి భారీ మొత్తంలో బంగారు వస్తువులు, ఆభరణాలు, నాణేలు, ప్రెషియస్ స్టోన్స్ లాంటి అనేక పురాతన వస్తువులు బయటపడ్డాయి. ఈ డిస్కవరీ ప్రపంచవ్యాప్తంగా భారీ అటెన్షన్ తీసుకొచ్చింది. ఇక్కడే మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఇంటర్నెట్లో ఈ ఆలయ సంపద విలువ గురించి చాలా డిఫరెంట్ నంబర్స్ కనిపిస్తాయి, కానీ ఎగ్జాక్ట్ టోటల్ వాల్యూ అని ఒక ఫిక్స్డ్ నంబర్ చెప్పడం సరైనది కాదు. ఎందుకంటే ప్రతి పురాతన వస్తువుకి కమర్షియల్ వాల్యూ నిర్ణయించడం అంత సులభం కాదు. అందుకే మనం $1 ట్రిలియన్ ట్రెజర్ లాంటి క్లెయిమ్స్ని కన్ఫర్మ్డ్ ఫ్యాక్ట్గా కాకుండా మీడియా రిపోర్ట్స్ మరియు ఎస్టిమేట్స్గా మాత్రమే చూడాలి. ఇప్పుడు వస్తాం అసలు మిస్టరీ దగ్గరికి. వాల్ట్ పి. ఈ చేంబర్ చాలా సంవత్సరాలుగా తెరవబడలేదు. వాల్ట్ బి గురించి ఎన్నో లెజెండ్స్ ప్రచారంలో ఉన్నాయి. కొంతమంది ఇది ఒక స్పెషల్ స్పిరిచువల్ సీల్తో మూసి ఉందని చెప్తారు. ఇంకొందరు దాన్ని తెరిస్తే ప్రమాదం జరుగుతుందని చెప్పే కథలను ప్రచారం చేస్తారు. కానీ ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్. ఈ సూపర్ న్యాచురల్ క్లెయిమ్స్కి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. కాబట్టి వాటిని నిజమని చెప్పడం కంటే లెజెండ్స్గా చూడడం కరెక్ట్. మరి ఇప్పుడు 2026లో సిచ్యువేషన్ ఏంటి? వాల్ట్ బి ఇప్పటికీ ఓపెన్ కాలేదు. 2025లో ఆలయ కమిటీల సమావేశంలో వాల్ట్ బి తెరవాలని ఒక గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ నుంచి సజెషన్ వచ్చినప్పటికీ వైడ్ స్ప్రెడ్ ఆబ్జెక్షన్స్ కారణంగా డిసిషన్ టెంపుల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అడ్వైజరీ కమిటీస్ పరిధిలోనే ఉంది. రీసెంట్ 2026 రిపోర్టింగ్ ప్రకారం కూడా ఈ ఇష్యూ అన్రిజాల్వ్డ్గానే ఉంది. అయితే వాల్ట్ బికి కర్స్ ఉందా? దానికి రిలయబుల్ ఎవిడెన్స్ లేదు. వాల్ట్ బికి సంబంధించిన స్పిరిచువల్ బిలీఫ్స్, రిలీజియస్ సెంటిమెంట్స్, ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ కారణంగా దాన్ని తెరవటం ఒక సెన్సిటివ్ ఇష్యూగా మారింది. అంటే వాల్ట్ బి మిస్టరీ నిజం, కానీ కర్స్ స్టోరీ మాత్రం ప్రూవెన్ ఫ్యాక్ట్ కాదు. అయితే అసలు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, వాల్ట్ బిలో ఏముంది అనేదేనా? అంతకంటే పెద్ద క్వశ్చన్ ఇంకొకటి ఉంది. శతాబ్దాలుగా ఈ ఆలయంలో ఇంత పెద్ద మొత్తంలో బంగారం, ఆభరణాలు, నాణేలు ఎలా చేరాయి? ఎవరు సమర్పించారు? ఏ కాలానికి చెందినవి? వాటి వెనుక ఉన్న హిస్టరీ ఎంత పెద్దది? ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో బయటపడిన సంపద నిజం, సీక్రెట్ వాల్ట్స్ నిజం. వాల్ట్ బి ఇప్పటికీ అన్రిజాల్వ్డ్ మిస్టరీ. కానీ కర్స్, సూపర్ న్యాచురల్ పవర్ లాంటి స్టోరీస్ మాత్రం ఇప్పటి వరకు నిరూపించబడలేదు. అందుకే ఈ ఆలయం మనకి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వదిలేస్తుంది. ఒక తలుపు వెనుక ఏముందో తెలియకపోవటమేనా అసలు మిస్టరీ? లేక ఆ తలుపు వెనుక ఉన్న హిస్టరీ మనం ఊహించిన దానికంటే చాలా పెద్దదా? మీకేమనిపిస్తోంది? వాల్ట్ బిలో ఏముండొచ్చు? కమెంట్లో చెప్పండి. ఇలాంటి మిస్టరీస్ అండ్ ఫ్యాసినేటింగ్ ఫ్యాక్ట్స్ కోసం మిస్టరీ ఫైల్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మిస్టరీలో మళ్ళీ కలుద్దాం.